హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మీకు చెప్పినట్టు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే ఉంది. సో నేను పూసాల ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇక్కడైతే మంచి మంచి లవ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. సో మా వాళ్ళందరూ లోపల వెయిట్ చేస్తున్నారు. మా అక్క, మా బావ, సారీ మా చెల్లి అక్క చేస్తున్నా. మా చెల్లి స్లాష్ అక్క ఏదైనా అవుతుంది. మా బావ జాహ్నవి మరదలు పూజ. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. డానియల్కి అయితే ఫోన్ చేసాం. మేమైతే స్టార్ట్ అవుతాం. ఇంకా పదండి ఇంకా వెళ్దాం. ఇంకా నాకు ఎంత చదువుకొని జంప్ అత్తయ్య మామయ్యకి చెప్పేద్దాం. స్పీడ్ నేర్చుకున్నా తర్వాత మానేసి టచ్ లేదు అంటే అవసరం లేదు కదా, అలాగో ఉన్నారు కదా. ఇప్పుడు చేద్దాం, మీ ఇష్టం, మీరు ధైర్యంగా ఉంటే బ్రో. సేమ్ డైలాగ్ ఏదో అంటున్నారు, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది బాగా మాట్లాడితే. అంటే ఏమో మనకు తెలియకుండా ప్రొఫెషన్ కూడా ఎంచుకున్నారేమో. చూడు బాగున్నా తెలియకుండా మోడల్ అంట. జస్ట్ ఆఫీస్ పార్టీస్ కి మాత్రమే, ఆఫీస్ పార్టీస్ కి మాత్రమే వెళ్తాం మేము. ఏం పూజ? అదే అదే ఆఫీస్ లో ఎలాగైతే ఆఫీస్ నేను అలాగే వెళ్ళాలి. నువ్వు లేకపోతే నేను వెళ్ళను అని అంటారు. అప్పుడు నీకు నేను ఉన్నాను కదా, నీకు వదిలి అదే ఆడవాళ్ళు ఉమెన్ ద షీ పవర్. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంటారు సెయింట్ మేరీస్. ఒకప్పుడు చిన్నప్పుడు ఎక్కడ చదువుకునేవాడిని నేను. మా మమ్మీ అయితే బావా ఇగో ఇక్కడ వరకు వచ్చేది బావ నడుచుకొని, లంచ్ బాక్స్ పట్టుకొని. మా ఇల్లు ఎక్కడ ఉందో చెప్తున్నానండి. ఇప్పుడు మా ఇల్లు ముందు ఒకప్పుడు పాత ఇల్లు అక్కడ ఉండేది. ఇదిగో బావా ఇక ఇక్కడ షాపులు ఉండేవి. కాలేజ్ ఆఫ్ పారామెడికల్ ఉంది చూసారా, దీని కింద షాప్స్ ఉంటాయి. బాగా నేను చీపుడు బుక్ వేసుకుని వచ్చి ఇక్కడ తాగలేదు. ఇగోండి ఈ షాప్ కి, ఇగోండి ఈ షాప్ కి ఇటువైపు ఇగోండి ఇక్కడ డౌన్ ఉన్నదా, ఇక్కడ ఉండేటోళ్ళం. ఈ నీమ్ చెట్టు ఉంది చూసారా, అక్కడ రెంట్ హౌస్ ఉంటుంది మాది. అప్పుడు మా డాడీ ఆర్మీలో ఉండేవాళ్ళు కదా, సో మా మమ్మీ చూసుకునేది అన్ని. ఇక్కడ రోడ్ బాగాలేదంట, చూసుకున్నాను. ఇంకా అది కాకుండా కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. రైల్వేయా? ఇగోండి బ్రిడ్జ్ చేసేస్తాడు. ఇదేదో హైవే అవుతుంది కదా, డైరెక్ట్ హైవే. ఏం హైవే? ఇప్పుడు రాలేదండి ఇటువైపు. మాకు ఈ సందులు అలవాటేంటి. నేను మీ డాడీ ఊరికే వస్తాను ఇక్కడికి, ఊరికే చూడడానికి కాదు. ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, ఒకప్పుడు మట్టి రోడ్ లెవెలింగ్ గవర్నమెంట్ కదా అది. మిమ్మల్ని వదిలేసి మేము అందరం
ఇదేంటి మొత్తం అడ్వెంచర్ చేస్తాం మేమైతే, మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. ట్రెక్కింగ్ చేయాల్సింది మనం కింద ఆపేసి. Oh my God. అక్కడికి వెళ్ళినప్పుడు వ్యూ చూడండి, ఇక్కడ విజయనగరం వ్యూ రోల్ డౌన్ చేసేసి చూడండి. అరకు కన్నా బాగుంది. ఐ మీన్ కర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చన్ను సీనరీ అయితే బాగుంది. మనం వెళ్ళేసాక అక్కడ ఫోటోస్ ఎలా వస్తాయి చూడండి. మంచి అయితే బీచ్ లో ఉంది. బాగానే ఉంది యాక్చువల్లీ. చూడు మొత్తం కనిపిస్తుంది. నేనైతే మా బావ నీడలో దాక్కున్నాను. కనిపించాలి ఎలాగో. లోపల కూర్చోంటే ఇంకా బెస్ట్ కదా. లోపల కూర్చొని ఏం చేస్తావు? అంటే నీకు ఎందుకు ట్యాన్ అయిపోకుండా కూర్చోవచ్చు కదా, ఫ్రెష్ గా ఉంటావు. ఇక్కడ ఉన్నా కదా. బాగా వదలట్లేదు చూడు. వైజాగ్ నుండి హైదరాబాద్ బ్లాక్ అయిపోతాడు ఎండలో. అందుకే ఏమి అసలు రెడీ అవ్వద్దు మీ అన్న. జస్ట్ నా చేసి వచ్చి అక్కడికి వెళ్ళక చూసుకుంది. భావన లాగా లేకపోతే చున్నీ వేసుకుని బీచ్ లో కూర్చోవాలి. ఇసుకలో అది అక్కడ చూస్తారు. డానియల్ టీమ్ రెడీ అవుతున్నారు ఫోటోషూట్ కి. ఫోటోషూట్ కష్టాలు. గ్లాడియేటర్ ద రేడియేటర్. సెంటర్ లోకి వెళ్ళాను. వచ్చానా? ఒకసారి ఇంకా బ్యాక్ వెళ్ళిపోండి. బానే ఉందా హెయిర్? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోలా, వెళ్ళిపో విజయనగరం కింద అయిపోకుండా. డ్రెస్ పట్టుకోనా? అక్కర్లేదు. మ్యాన్ ఉమెన్ వైల్డ్ ఇక్కడ వేసారా మంట? క్యాంప్ ఫైర్ వేసుకున్నారా చిన్నది? ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఎవరో అగాంతకులు ఇప్పుడే తిని వెళ్ళిపోయారు. రండి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని మంది ఏ మాదక ద్రవ్యాలు సేవించి పడేసి వెళ్ళిపోయారు. నైట్రోజన్ వాడుతున్నారా? నైట్రోజన్ కదా వాడేది. లేదా కార్బన్ డైఆక్సైడ్ వేస్తారా? మనం మామూలు గాలి వాడేస్తాం. నైట్రోజన్ ఎందుకు? నైట్రోజన్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, ప్లస్ మైలేజ్ కూడా పెరుగుతుంది, చేంజ్ ఉంటుంది. అంటే మరీ డ్రాస్టిక్ చేంజ్ అని కనిపించదు కానీ కనిపిస్తుంది.
ఫోటోగ్రాఫర్ కష్టపడుతున్నాడు అక్కడ డానియల్. యాడ్ చేస్తాం వద్దా? డానియల్ ఇటు తిరుగు పర్లేదు. ఇక మా ఫోటోగ్రాఫర్. మీకు ఎవరికైనా కావాలంటే కింద ఫోన్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్ కానీ పెడతాను. గొర్రె బిడ్డలారా ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పల్లెటూరు సీన్ అయితే ఉన్నది ఇక్కడ. ఏమంటారు చెప్పండి? బేసిక్గా మార్నింగ్ షూట్ అయితే అయిపోయింది. మీరు చూసి ఉంటారు ప్రీవియస్ సీన్స్లో. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద షూట్, నాట్ లైక్ సెకండ్ పార్ట్, వైజాగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. బీచ్లో షూట్ ఉంది అక్కడ. ఇక్కడ నేను, జాహ్నవి, పూస్తే వాళ్ళ చెల్లి, మేమిద్దరం ఈ కార్లో ఉన్నాం. ఎందుకంటే మొత్తం బ్యాక్ అంతా సైకిల్ సెటప్ మొత్తం అంతా తీసేసి ఉంది. పెద్ద ప్లానింగే ఉంది. సో సైకిల్ గట్ట ఇందులో ఉంది. బావ, యతీష, ఇంకా పూజిత అందులో ఉన్నారు కార్లో. ప్లస్ ఇందులో ఫిట్ ఇన్ అవ్వరు కాబట్టి సో ఇంకో కారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇప్పుడైతే డానియల్ కోసం వెయిట్ చేస్తున్నాం. డానియల్ రఘు దగ్గరికి వచ్చాక కలుద్దామని చెప్పాడు ఇంత కాల్ చేస్తే. సో మేము అక్కడికి వెళ్ళాక అబ్బాయి కాల్ చేసి విల్ మీట్ అండ్ దెన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. బాగానే చేస్తున్నాడు, హెవీ డ్రైవర్ అయిపోయాడు స్టార్టింగ్, కానీ ఇప్పుడు చాలా బాగానే చేస్తున్నాడు. ఎవరి చిన్న పాపని కిడ్నాప్ చేసేస్తున్నారు అనుకోకండి, పూస్తే వాళ్ళ చెల్లి. రేపటి ప్లాన్స్ కూడా డిస్కస్ చేసేస్తున్నాం. రోడ్డు మీద ఒక్క పెట్టలేదు, చాలా ఖాళీగా ఉంది. మా 2 కార్లు వెళ్తున్నాయి, వెనక ఇంకేదో కార్ వస్తుంది. అందరికి మించి ఎవ్వడు కనపట్లేదు మాకు. చూసుకు అక్క వస్తుంది. ఎవరు అక్క గుద్దుపడి గుద్దుపడిగల అక్క. ఏమైంది బాబా, లొకేషన్ పంపాడా? మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? మరి వచ్చామని చెప్పావా? ఏమంటున్నారు? ఏంటి ఈరోజు చాలా స్పీడ్ గా నడిపారు, ఏంటి సంగతి? ఆకాశం ఎగురుతున్నట్టుందా? ఓకే, మా మేడం గారు ఏంటి అక్కడ వెనక్కి? ఏమైందమ్మా? తోటలకొండకి వెళ్ళొద్దు అన్నాడు కదా అబ్బాయి. పద వెళ్దాం అంటే. రమ్మన్నాడా? పదండి వెళ్దాం అంటే. చలో మీరు వెళ్ళండి, నేను వెనక్కి వచ్చేస్తాను. విజయనగరం కూడా అలా తిరగడానికి వెళ్ళి ఆ ప్లేస్ తీసుకున్నారు, కనిపెట్టాను.
అక్కడ ఏదో జరుగుతుంది. అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ మేడం గారు ఏమో తెగ స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. అమ్మ బాబాయ్, అయ్యో బాబాయ్, మామూలుగా స్టిల్. మొత్తం ఫోటోషూట్ అంతా ఇదే. మొత్తం అక్కడ స్కూబా డైవ్ వస్తారా. బయటకు వస్తున్నారు బాబా అట్లా. అదే తిరుగు మీ వెనకలు పరిగెట్టాలి కదా మేము కూడా. నువ్వు నీ చుట్టూ తిరుగుతాడు అమ్మా ఆడు. తొక్కగలవు కదా 3-5 మరి బండి తీసేస్తున్నాను కదా. ఎప్పుడో 3-4 years బ్యాక్ కరోనా టైంలో కొన్న సైకిల్ ఇప్పటికీ ఇంకా పనిచేస్తున్నాయి. దీనికి లైట్స్ అన్నీ సో ఎలాగో కొన్నాం కదా అని చెప్పేసి ఫోటోషూట్లో ప్రపంచం ఎట్టైనా పోనీ నా పని నాది. ప్రేమ పవరాలు వీళ్ళిద్దరికి ఫోటోషూట్ ఏదో పిక్నిక్ లాగా ఉంది. మంచిగా కార్పెట్ అన్ని సెట్ చేసుకొని కూర్చున్నారు. ఫుడ్ ఒకటి మిస్ అయింది. ఆ క్లాస్ పదండి. ఆ క్లాస్ ఉందా? వెళ్దామా? పదండి. సైకిల్ ని ఇలా పార్సల్ చేసి పెట్టేసాం. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కాదు కానీ అందరూ వచ్చి ఈ సైకిలే కావాలి ఈ సైకిలే కావాలని అడుగుతున్నారు. మేమైతే ఏమో భయ్యా అని చెప్పి వచ్చాం. ఇంతగా కష్టపడి తెచ్చుకున్నాం కదా. ఈవెన్ ఇక్కడ సెట్ అవడం కూడా అవ్వదు వేరే సైకిల్స్. సో షార్ట్ సీన్స్ అయితే భలే వచ్చాయి. విల్ షో యూ గైస్ ఇన్ ద యాక్చువల్ వీడియో వెన్ ఇట్ రిలీజెస్. ముందు హార్లిక్స్ ఎవరు తమ్ముడు ఫోటోషూట్ లో అలిసిపోయి టైర్డ్ అయిపోయి వచ్చి టీ టైం లో నన్ను చూసి అలసిపోయావా? అదే కదా వీళ్ళిద్దరు కూర్చొని అలసిపోయారు. పిక్నిక్ ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. వీళ్ళకి నిజంగా వీళ్ళు ఫోటోషూట్ కి వచ్చినట్టు లేదు, లిటరలీ పిక్నిక్ వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు. సైక్లింగ్ వీడియోస్ తీసుకున్నారా మరి మీరు? ఎవరు ఫన్నీ ఉంది కదా ఇందులో. అందులో కూడా ఉన్నాయి. ఫనీ తీసాడా? ఫనీగా సైకిల్ తెగ నచ్చింది. ఫనీ 100 సార్లు దొరికాడు సైకిల్. అచ్చా అబ్బాయి దగ్గర ఉందా? ఆ కెమెరాలో ఉందా? అడుగుతలే. రా ఫుటేజ్ పంపిస్తాడు కదా అలాగే. నల్ల డ్రెస్ వేసుకుంది. బ్లాక్ డ్రెస్ అయితే అగో చూడు పట్టుకెళ్ళిపో.
అన్ని వీళ్ళిద్దరు కూడా ఎవరు కావాలా మాకు సంబంధం లేదు. నన్ను పట్టుకెళ్ళిపోతే నేను చెప్తున్నారు చూడు అని అంటుంది. సెకండ్ అబ్బో ఈ టైంలో మిల్క్ షేక్స్ అయితే తాగేసాం. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ హోమ్స్. సో ఇప్పుడైతే పూజ అని తన ఇంట్లో దింపేసిన తర్వాత తనకి ఏవో పనులు ఉందంట. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను బాగున్నా అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. సో ఇంటికి వెళ్ళి సో ప్రాపర్ ఫుడ్ మా అమ్మ ఇడ్లీ సాంబార్ చేసిందంట, దాన్ని పట్టేసి పడుకుంటాం. ఇంకా ఈరోజు ప్లాన్స్ అయితే ఇంతే. సో ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫోటోషూట్ డే 1ది, డే 2 వ్లాగ్ that will be coming in the next video. So stay tuned to us. Have a great day. Bye bye.